హలో క్రియేటర్స్, మీరు రోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా సరే మీ 4000 గంటలు అనేది ఇంకా కంప్లీట్ కాలేదా? అండ్ మీ ఛానల్ ఇంకా మోనిటైజేషన్ కాలేదా? సో మోనిటైజేషన్ చేసుకోవడానికి 4000 గంటలు మనకు అవసరం. సో 4000 గంటలు అనేది చాలా ఫాస్ట్‌గా మనం ఎలా కంప్లీట్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో ఒక 3 మేజిక్ మెథడ్ చెప్తాను. సో ఆ మెథడ్ మీరు ఫాలో అయ్యారనుకోండి, అండ్ అది ట్రిక్స్ కూడా అంటారు. సో ఆ ట్రిక్స్ మీరు ఫాలో అయితే డెఫినిట్‌గా చాలా ఫాస్ట్‌గా మీ 4000 గంటలు కంప్లీట్ అయిపోతుంది. తర్వాత హ్యాపీగా మీరు మోనిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అసలు మోనిటైజేషన్‌కి అప్లై చేసుకోవడానికి మనం 4000 గంటలే అవసరం అనుకుంటే అది రాంగ్ థింగ్. 3000 వాచ్ అవర్స్ అంటే 3000 గంటలు ఉన్నా సరే మినీ మోనిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. కనుక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే ఈ ఛానల్ ప్రమోషన్ చూడండి. సో అందరూ కూడా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీళ్ళ వీడియోస్ చూసి కూడా అందరూ వాచ్ టైం పెంచి సపోర్ట్ చేస్తారు రాస్తున్నా. అండ్ మీ ఛానల్ నేమ్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ఛానల్ కూడా ఇట్లానే పిక్ చేసి ఫ్రీ ప్రమోషన్ చేస్తా. సో అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మెథడ్ మీరు చేయాల్సింది 8-15 నిమిషాల వీడియోస్ అనేది చేయనీకి ట్రై చేయండి. నేను ఇట్లా చెప్పాననుకోని ఎటువంటి వీడియోస్ పెడితే అటువంటి వీడియోస్ బాగా లెంత్‌గా ల్యాగ్ చేస్తూ ఇట్లా ట్రై చేయకండి. వ్యూవర్స్ అనేది ఎండ్ వరకు స్పెండ్ చేసేలా మంచి కంటెంట్, ఒక మంచి వీడియోస్ అనేది ఇట్లా అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. అది కూడా ఒక వారం రోజుల వరకు సరిపోతుంది. 8-15 నిమిషాల వీడియో. సో మంచి వీడియో ఇట్లా వ్యూవర్స్ అనేది ఒక వ్యూవర్ మీ వీడియోని క్లిక్ చేసి చూసిన తర్వాత ఎండ్ వరకు అంటే చివరి వరకు స్పెండ్ చేసేలా మీరు ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్‌గా మీ 4000 గంటలు అనేది కంప్లీట్ అయిపోతుంది చాలా ఫాస్ట్‌గా. కనుక మీరు చేయాల్సిందేంటి, మంచి వీడియో 8-15 నిమిషాల వీడియో వ్యూవర్స్‌ని ఎండ్ వరకు స్పెండ్ చేసేలా అంటే చివరి వరకు చూసేలా చెప్పాలి. చివరి వరకు చూడాలంటే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఫస్ట్ 30 సెకండ్స్ అనేది హుక్ పాయింట్ ఇంపార్టెంట్. సో హుక్ పాయింట్ చెప్పేటప్పుడు హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారు, వెల్కమ్ టు అవర్ ఛానల్, ఇలాంటివి ఏం వద్దు. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో వ్యూవర్ ఏం నేర్చుకుంటున్నాడు ఆ ఇన్ఫర్మేషన్ నుంచి అది స్టార్టింగ్ ఒక 10 సెకండ్స్ వరకు అది చెప్పండి. అట్లా అయితే ఆ వ్యూవర్ అనేది ఈ వీడియో నేను ఎండ్ వరకు చూస్తాను, ఎందుకంటే ఇందులో కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు ఉంది, ఇట్లా అతని మైండ్‌లో ఇట్లా ఫిక్స్ అయ్యి అప్పుడు మీ వీడియో అనేది చివరి వరకు చూసారనుకోండి వాచ్ టైమ్ అనేది ఎక్కువ పెరుగుతుందనమాట. అండ్ ఎక్కువ మందికి మీ వీడియో రికమెండ్ చేస్తుంది. ఇది హైలైట్ ఇక్కడ. ఎందుకంటే ఎంత ఎక్కువ సేపు స్పెండ్ చేస్తే అంతే ఎక్కువ మందికి మీ వీడియో రికమెండ్ చేస్తుంది. కనుక మనం చేయాల్సిందేంటి, హుక్ పాయింట్ ఇస్తూ మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఎండ్‌లోకి వెళ్ళేసరికి అతనికి మంచి సాటిస్ఫాక్షన్ అవ్వాలి. అంటే ఎట్లా అంటే ఓకే, ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ పొందాను, ఇంకా ఇంకో వీడియోది ఇతనిది చూస్తా. ఇలా చేశారనుకోండి మీ వీడియో పైన ఉంటూ, మీ ఛానల్ పైన ఉంటూ నెక్స్ట్ మళ్ళీ మీ వీడియోస్‌నే ప్లే చేసి చూస్తుంటారనమాట. దానివల్ల ఏందంటే మనకు వాచ్ టైమ్ అనేది చాలా స్పీడ్‌గా పెరుగుతుంది. సో ట్రిక్ బాగుంది కదా! సో ఇలాంటి ట్రిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను తెచ్చే ప్రతి ట్రిక్స్ కూడా జెన్యూన్‌గా ఉంటుంది. అండ్ రియల్ లైఫ్‌లో ఏం జరుగుతుంది అన్నది, యూట్యూబ్‌లో అసలు ఏం జరుగుతుంది అన్నది అటువంటి ట్రిక్సే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, డన్. సో లేట్ చేయకుండా సెకండ్ ట్రిక్‌లోకి వెళ్ళిపోదాం. సో మీకు ఇప్పుడే చెప్పా ఫస్ట్ ట్రిక్‌లోనే. ఎట్లా అంటే ఒక వ్యూవర్ అనేది మన వీడియో క్లిక్ చేసి చూసిన తర్వాత నెక్స్ట్ మన వీడియోనే ఇంకో వీడియో చూసేలా చేయండి అనుకోని చెప్పాను కదా! సో సెకండ్ ట్రిక్ కూడా అదే అనమాట. ఒక వ్యూవర్ అనేది మన వీడియో క్లిక్ చేసి అంటే ఏదైనా మన థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసి చూసిన తర్వాత మన ఛానల్ నుంచి అతనికి బయటికెళ్ళి అంటే వేరే వాళ్ళ వీడియో నేను చూడాలి అన్న థాట్‌నే మనం మార్చేయాలి. అటువంటి వీడియోస్ పెట్టాలి. అది ఎలా అంటే క్యూరియాసిటీ, ఇన్ఫర్మేషన్, సిటిఏ ప్రతి వీడియోని ఇదే పాటించారనుకోండి డెఫినిట్‌గా మీ వాచ్ అవర్స్ అనేది చాలా స్పీడ్‌గా కంప్లీట్ అయిపోతుంది. పెద్ద మ్యాటర్ ఏమి అవ్వదు. మీకు సింపుల్‌గా చెప్పాలంటే 4000 అంటే 4000 గంటలు మనం కంప్లీట్ కావాలంటే 4 నిమిషాల వీడియో ఉంది. అటువంటి వీడియో అనేది జస్ట్ మీ 60,000 వ్యూస్ వచ్చిందనుకోండి, మీ అంటే ఒక వీడియోలోనే 60,000 వ్యూస్ వస్తే వాచ్ అవర్ ఇట్లా కంప్లీట్ అయిపోతుంది. ఒక వీడియోలోనే రావాలని రూల్ లేదు. మీ అన్ని వీడియోస్ కలిపి 60,000 వ్యూస్ వచ్చి ఆ 4 నిమిషాల వీడియో వచ్చిన వ్యూవర్స్ అందరూ కూడా పూర్తి వరకు చూసారనుకోండి డెఫినిట్‌గా మీ 4000 గంటలనేది కంప్లీట్ అయిపోతుంది. అలాంటిది 8-15 నిమిషాల వీడియో అంటే డబల్, త్రిబుల్ అవుతుంది. సో దానికి ఇంకా తక్కువ వ్యూస్ రావాలి. వాచ్ టైమ్ ఎంత ఫాస్ట్‌గా పెరుగుతుంది చూసారు కదా! కనుక మన ఛానల్ క్లిక్ చేసి అంటే మన వీడియోని క్లిక్ చేసి చూసిన తర్వాత మన ఛానల్ నుంచి బయటికి ఎళ్ళనివ్వకూడదు. అటువంటి ఇంట్రెస్టింగ్ ఓకే, ఇంకో వీడియో అయితే క్లిక్ చేసి చూస్తా, నెక్స్ట్ ఇంకో వీడియో చూస్తా, ఇట్లా మీరు చేయాలి. ఇన్ఫర్మేషన్, మెయిన్ వాల్యూ, సిటిఏ, హుక్ పాయింట్, మెయిన్ వాల్యూ, సిటిఏ, హుక్ పాయింట్, ఇట్లా ఇదే మీరు చేశారనుకోండి డెఫినిట్‌గా మీ వీడియో అనేది చాలా స్పీడ్‌గా వైరల్ అవుతుంది. దెన్ వ్యూవర్స్ అనేది ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. వాచ్ టైమ్ కూడా అంతే ఫాస్ట్‌గా మనకొస్తుందనమాట. కనుక ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ ఫాలో అయితేనే, ఇటువంటి మెథడ్స్ ఫాలో అయితేనే
మనకు కావాల్సిన గ్రోత్ అనేది యూట్యూబ్‌లో దొరుకుతుంది. అంతేగాని ఎవరో ఏదో సెట్టింగ్ చెప్పారు. ఆ సెట్టింగ్ ఆన్ చేస్తే నాకు ఇట్లా గబగబా అన్నీ పెరిగిపోతాయి. ఇటువంటిది ఏముండదు. యూట్యూబ్‌లో సక్సెస్ కావాలంటే దానికి ఏదైనా సరే మనం మోనిటైజేషన్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది 4000 గంటలు కావాలి కనుక అది ఫాస్ట్‌గా రావాలంటే టిప్స్ అండ్ ట్రిక్స్, స్ట్రాటజీస్ అంతకు మించి ఎటువంటి సెట్టింగ్ ఏముండదు. లాస్ట్ మూడో ట్రిక్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు ప్రాపర్‌గా ఫాలో అయితే సరిపోతుంది. మీ వాచ్ టైమ్ అనేది డెఫినిట్‌గా చాలా ఫాస్ట్‌గా ఇట్లా రీచ్ అయిపోతుంది. మీ 4000 గంటలనేది చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. అదే కన్సిస్టెన్సీ. సో, కన్సిస్టెన్సీగా మీరెప్పుడైతే అప్‌లోడ్ నేను చేస్తాను అనుకోని మీరు అనుకుంటారో, మీ వాచ్ టైమ్ కూడా అప్పుడే ఫాస్ట్‌గా ఇట్లా పెరుగుతుందనమాట. కన్సిస్టెన్సీ అంటే ఏందంటే, మన వీడియో అనేది ఒక వ్యూవర్ క్లిక్ చేసి చూస్తారు అనుకుని అతనికి ఎప్పుడు కలుగుతుంది? థంబ్‌నెయిల్ చూసి కలుగుతుంది. అదే థంబ్‌నెయిల్ చూసి కలిగిన వ్యూవర్ అనేది సబ్‌స్క్రైబర్‌గా మారాలి. అంటే మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకునేలా మీరు చేయాలి. అంటే క్యూరోసిటీ, మెయిన్ వాల్యూ దాని తర్వాత సీటీఏ అంటే కాల్ టు యాక్షన్. ఇది ప్రొవైడ్ చేస్తూ వెళ్లారనుకోండి, మన వీడియో కనెక్ట్ అయితే ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియో ఇట్లా చూస్తా అనుకోని ఇట్లా ప్రతి వీడియో చూస్తారు. సో, దానివల్ల ఏంది వాచ్ అవర్స్ అనేది ఫాస్ట్‌గా పెరుగుతుంది. ఇట్లా ఉంటుంది. అదే సబ్‌స్క్రైబర్ మారారనుకోండి రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉంటారు. మనం చేసే ప్రతి వీడియో కూడా చూస్తారనమాట. కనుక ఇది మీరు ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తారో, ఓకే ఇతను రోజు వీడియోస్ అనేది కన్సిస్టెన్సీగా అప్‌లోడ్ చేస్తున్నారు. మంచి ఇన్ఫర్మేషన్ వీడియోని అప్‌లోడ్ చేస్తున్నారు. కనుక ఇతని ఛానెల్ నేను ఫాలో అవుతాను. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇట్లా ఆలోచిస్తారు. కనుక మనం ఏం చేయాలి? కన్సిస్టెన్సీగా అప్‌లోడ్ చేస్తూ వెళ్ళాలి. ఆటోమేటిక్‌గా వాచ్ టైమ్ కూడా చాలా ఫాస్ట్‌గా వస్తుందనమాట. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకెలా అనిపించింది ఏంటంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ అండ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకొని చెప్పానంటే ప్రతిరోజు యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ స్ట్రాటజీస్, మోనిటైజేషన్ ఎట్లా త్వరగా చేసుకోవాలి ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అన్ని ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మనం చేసే ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు తీసుకొస్తున్నామంటే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సో, అందుకనేసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ కూడా సపోర్ట్ చేస్తారు రాస్తున్నా. సో, మరొక మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకొస్తా.